హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చాలామంది ఇంట్లో మరి తల్లిదండ్రులే కావచ్చు, భర్తే కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఆ ఇంట్లో ఒక వ్యక్తి పనిచేయలే అంటే ఇంటికి కుటుంబాన్ని చూసుకోవట్లా. అది భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కొంతమంది పిల్లలు కూడా అంటే మేజర్స్, పిల్లలంటే పిల్లలు కాదండి, మేజర్స్, పెద్దవాళ్ళు. అంటే వీళ్ళు ఏం పని చేయాలి, నేను ఏం పని చేస్తే బాగుంటుంది, అసలు పని ఎలా దొరికిద్ది, ఎక్కడ దొరికిద్ది, మనం రోజు ఎంత సంపాదించగలం, ఏదైనా పని నేర్చుకోవాలా, ఎవరన్నా అడిగి కనుక్కొని ఆ పనికి మనం వెళ్ళాలా, లేకపోతే ఇంట్లో నా తల్లిదండ్రులు చెప్తారా, లేకపోతే మా అన్నయ్య చెప్తాడా, మా అక్క చెప్పిద్దా, ఆ పెద్దవాళ్ళు ఎవరన్నా చుట్టుపక్కల ఎవరైనా సరే ఎవరైనా నాకేమైనా పని ఇస్తారా అని చెప్పి చాలామంది మనసులో ఉంటుంది. ఈయన్ని అడిగేది ఏంట్లే, ఈయన్ని అడిగితే నన్ను ఎక్కిరిస్తాడు, నన్ను చులకనగా చూస్తాడని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, కుటుంబంలో తెలివి గలవాళ్ళు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు. మీరు తల్లిదండ్రులుగా మీ అబ్బాయి కానీ ఏవైనా పని చేయలేకపోతే అతనికి మీరు పని కల్పించండి. అంతేగాని అతను తక్కువ చూసి తక్కువ అంచనా వేసుకొని ఎప్పుడు అతను తిడుతూ అతని మీద ఏ ఆదాయం రావట్లేదని, ఇంటికి కుటుంబానికి ఏం జరగట్లేదని చెప్పేసి మీరు మాత్రం అతను చులకనగా మాత్రం చూడొద్దు. మీరు ఎప్పుడైతే చులకనగా చూస్తారో మీ వీధుల వాళ్ళు కూడా చులకనగా చూస్తారు మీ అబ్బాయిని, లేదంటే మీ భార్యని కానీ, లేదంటే భర్తను కానీ. భర్తను చూడకూడదమ్మా, అలాగే భార్యను కూడా తక్కువ అంచనా కూడా చూడకూడదు. మనం అందరం కలిసి ఒక కుటుంబంలా ఉండి తిండికి ఏ ఇబ్బంది లేకుండా, గుడ్డకి ఏ ఇబ్బంది లేకుండా ముందు బతకాలి. అంటే ఇంట్లో ఆదాయం లేకపోతే లేనిపోయిన పిచ్చి మాటలు అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది. నువ్వు డబ్బు దాట్లు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు అనవసరం, ఇంటికాడ కూర్చొని నీకు కూడుదండగా నిన్ను కూర్చోపెట్టి మేము పోషించాలా, రోజు తింటా పోతావు, దోళ్ళ తింటావు, ఎక్కడెక్కడ తింటావు, ఏం తింటావు, మమ్మల్ని పట్టించుకోవు, చెయ్యు అని చెప్పేసి ఎవరైనా అలా ఇంట్లో సంభాషణలు ఎలా జరుగుతున్నాయి ఎక్కువగా. అయితే నిన్న కామెంట్లో నేను చూశాను, హైదరాబాద్ నుంచి, పేరు చెప్పను, మరి ఇంట్లో సపోర్ట్ లేదంట. ఏ పని చేసినా సపోర్ట్ ఇస్తున్నారో సపోర్ట్ లేదా నాకైతే తెలియదు. అమ్మా ప్లీజ్, మీరు తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలకి మీరు సపోర్ట్గా ఉండండి. వాళ్ళు పని చేయకపోతే ఈ పని చేయండి, ఆ పని చేయండి అని మీరు పని కల్పించి, లేదంటే కొంచెం మీరు టైము గడువు వాళ్ళకి ఇవ్వాలి. కుటుంబం అంటే అతను వచ్చి తినేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, భర్త అయినా సరే భార్య అయినా సరే ఇంట్లో మీరు ఐక్యతగా ఉంటేనే ఆ ఇల్లు కుటుంబం అంటాం. మరి పరిస్థితులు తారుమారైనప్పుడు మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఇంట్లో మీ పిల్లల్ని వయసుకు వచ్చిన తర్వాత నిర్ణయించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మీరు పని కల్పించండి. మీరు పని కల్పిస్తే వాళ్ళు పని చేస్తారు. ఏ పని అనేది వాళ్ళకి ఇష్టం అవ్వాలి. కొంత వాళ్ళకేం తెలియదు, మనం చెప్తేనే వాళ్ళకి తెలిసిద్ది, మనం చెప్పాలి ముందు. అలా అని చెప్పేసి వాళ్ళని చిన్న చూపు మటుకి చూడొద్దు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం వాళ్ళని చూస్తేనే ఆ పిల్లల భవిష్యత్తు కొంచెం అటు ఇటుగా కొంచెం పర్వాలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం హైయెస్ట్ కాదు, మనం భేదవాళ్ళం కాబట్టి మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. భర్త అయినా సరే భార్య అయినా సరే కీచులాట్లు, ఈ గొడవలు అనేది పిల్లల దగ్గర మట్టుకి ఉండకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. వీడి వల్ల నాకు ఆదాయం లేదు, భర్త వల్ల నాకు ఆదాయం లేదు, భర్త తాగేస్తున్నాడు తిరిగేస్తున్నాడు, అతని వల్ల నాకు ఆదాయం లేదు, నేను రోడ్డు మీద పనికి వెళ్ళాలి, నేను తీసుకొచ్చి మీకు పెట్టాలా, మీకు పోషించాలా అని మీరు అనే ముందు అతనికి ఏదో ఒకటి పని కల్పించండి, చెయ్యమని చెప్పండి. నా కుటుంబంలో ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్నం ఎక్కడ దొరికిద్ది, కోరాడి నుంచి వచ్చిద్ది, ఎవరిని అడుగు వీధులో అడగాల, చిన్న చూపుగా ఉండట్లేదా అని చెప్పి మీరు చెప్పాలి వాళ్ళకి. భర్త బానిస అయితే, దేనికి, తాగుడికి బానిస అయితే అర్థం చేసుకోండి. అంతేగాని
ఇంట్లో పిల్లల మట్టికి వ్యంగ్యంగా మాట్లాడడం, ఎక్కిరిచ్చిగా మాట్లాడడం, భార్య అయినా భర్త అయినా మీరైనా సరే అలా పిల్లల ముందు ఎప్పుడూ దుర్భాషలు ఆడుకోకుండా ఉండండి. ముఖ్యంగా ఈ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు నిన్న వచ్చిన కామెంట్కి నాకు కొంచెం బాధ కలిగింది. అతను ఎన్నో మాటలు మాట్లాడాడు, నాకు ఎన్నో కామెంట్లు పెట్టాడు, నేను చూశాను. నేను ఆల్రెడీ నానట్ట కాదు, నీకు పని కావాలంటే పని కల్పిస్తాను నేను. మా వెంకట్రావు బ్లాగ్స్ మీరు ఎప్పుడైనా సరే వీడియోలు చూడండి, మీకు ఏదో ఒక చిన్న చిన్న పని అన్న దొరికిద్ది. పని దొరకదనేది లేదు. 2000 రూపాయలు తీసుకొని కూడా వ్యాపారం చేసి బతకొచ్చు. దీనికి చాలా ఐడియాలు ఉన్నాయి. మీరు వెళ్ళండి, మా వీడియోలు చూడండి. కుటుంబంలో మీరందరూ గొడవలేసుకుని కొట్టేసుకుంటుంటే ఏం ఉండదు. తెలివిగా, ముఖ్యంగా మగవాడు భర్త అంటే పెద్ద యజమాని, ఆయన చాలా తెలివిగా ఉండాలి. ఇంట్లో ఆయనే ఉండి భార్యకి కానీ పిల్లలకే కానీ అంత సపోర్ట్గా ఆయన ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండించు, తప్పు లేదు, దండించడమే. కానీ అతనికి పని కూడా కల్పించే బాధ్యత కూడా మీదే. అతను ఏ పనికి ఇష్టపడుతున్నాడు, ఫలానా పనికి ఇష్టపడుతున్నాడా లేదా, ఆ పని చేయగలడా లేదా, అయ్యా ఈ పని చేయగలవా అని చెప్పి అతను కూడా నీ బిడ్డను కూడా అడిగి కనుక్కో. మేజర్ అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేయటం కరెక్ట్ కాదు. 3 పూటలు వస్తున్నావు, తింటున్నావు, పోతున్నావు, నీ మీద నాకు ఆదాయం లేదని మాత్రం అతని కించపరిచి ఎవ్వరూ చూడొద్దు. అట్లా ఎప్పుడు తక్కువ అంచనా బాకండి. ఈరోజు ఇట్లా ఉండొచ్చు, రేపు పొజిషన్ మారచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సరే, నా వెంకట్రావు బ్లాగ్స్ వీడియోలు చూస్తూ ఉండండి. చిన్న చిన్న పనులు చేసుకొని హ్యాపీగా బతికేయచ్చు. అయ్యా మీరైనా సరే మేజర్లైనా తల్లిదండ్రులతో చెప్పించుకోవాల్సినంత స్టేజ్ మీరు తెచ్చుకోబాకండి. శుభ్రంగా పని చేసుకోండి, ఏదో పని ఎత్తుకండి. తల్లిదండ్రులకి ఆదరణగా కొంచెం కొద్దో గొప్ప మీరు సహాయం చెయ్యండి. పూర్తిగా ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చన్నీళ్ళుగా కొన్నిళ్ళుగా ఏదోటి మనకి ఏదో ఒకటి వాళ్ళకి కాస్త అందిస్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇల్లు సంతోషంగా నడుస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు అనేవి ఎయ్యే ఉండవు. పిల్లల్ని కించపరచొద్దు, అలాగనే తల్లిదండ్రులను మీరే ఒక మాట కూడా అనొద్దు. ఏదన్నా నువ్వు ఒకటంటే అవతోడు ఒకటి అంటాడు. వీధుల గురించి మీకు అనవసరం. వీధిలో 100 మాట్లాడతారు. ఏదన్నా మీ గదిలో కూర్చొని మీరే మాట్లాడుకోండి. వీధికి ఎక్కద్దు. పబ్లిక్ అయిందంటే పబ్లిక్ మాట్లాడతారు, చండాలంగా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మా వెంకట్రావు బ్లాగ్స్ వీడియోలు కొన్ని చిన్న చిన్నవి చూడండి. హైదరాబాద్ అతనికి ముఖ్యంగా చెప్తున్నా, అబ్బాయి నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అంటే నీ పిచ్చి కామెంట్లు నేను అన్నాను. అలా ఆ పనులు చెయ్యొద్దు. బతకాలి, బతికి చూపించాలి. పని దొరకదన్నావు, పని దొరికిద్ది. ఇంట్లో నన్ను ఎవరో సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. నీ ఇంట్లో సపోర్ట్ కావాలంటే నువ్వు ముందు పని చేయి. పని చేసి 4 డబ్బులు సంపాదించి ఆ ఇంట్లో నువ్వు ఇవ్వు. నీకు సపోర్ట్ ఎందుకు దొరకదో నేను చెప్తాను. నేను అప్పుడు సపోర్ట్ దొరికిద్ది. మీ హైదరాబాద్లో బేగం బజార్లో నెంబర్ 1 ప్లాస్టిక్ వ్యాపారం, ఫ్యాన్సీ వ్యాపారం చేసుకునే హ్యాపీగా చేసుకునేవి చాలా ఉన్నాయి. అర్థం చేసుకోండి. అయ్యా పేరు చెప్పను నేను, నీ పేరు నాకు తెలుసు, నేను చెప్పను. తల్లిదండ్రులు ఏమన్నా, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా మీకు సపోర్ట్ ఇవ్వకపోయినా సరే, లేకపోతే భర్త అయినా భార్య అయినా ఎవరైనా ఏదైనా సపోర్ట్ ఇవ్వకపోతే ఏదన్నా కష్టపడి పని చేసుకోవడం నేర్చుకోండి. వేరే అన్ని ప్రయత్నాలు చేయొద్దు. అర్థం చేసుకోండి. మా వెంకట్రావు బ్లాగ్స్ వీడియోలు అన్నీ చూడండి. మీకు చిన్న పని దొరికిద్ది, హ్యాపీగా ఉంటారు. మీ కుటుంబాన్ని మట్టుకు మీరు జాగ్రత్త చేసుకొని, కుటుంబం ఎవరికైతే వాళ్ళకి డబ్బులు ఏమైనా మీరు కొంచెం వాళ్ళకి ఇంట్లోకి ఏమైనా సపోర్ట్గా మీరు ఇస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు సపోర్ట్ ఇస్తారు. మీరు సపోర్ట్ ఇవ్వట్లేదంటే మీరు పని పాటు చేయకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళకి భారంగా కాకూడదు. నీ వల్ల వాళ్ళకి ఉపయోగం, నీ తల్లిదండ్రుల ఉపయోగం అని మీరు చూడొద్దు. ఒక కుటుంబంగా చూసుకోండి. అర్థమైందా? అది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో కంటెంట్. మళ్ళీ వేరే కంటెంట్తో రేపు వస్తాను. ఈసారి ఒక వర్కౌట్ అన్నాను పెడదాం అనుకొని, కానీ ఈరోజు ఆ కామెంట్ చూసి కొంచెం నాకు బాధ కలిగింది. అందుకే ఈ వీడియో చేయడానికి. మీరు ఎవరో కుటుంబంలో కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. చిన్న చిన్న పనులు చేసుకొని హ్యాపీగా జీవితం లాగించేయండి. ఏం ఇబ్బంది ఏం లేదు. ఫుడ్కి ప్రాబ్లం ఉండదు, బట్టకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, గుడ్ బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు నేను వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.